శంకర్ గారు ఏదైతే షర్మిల తాను పోటీ చేస్తానని చెప్పారు, తాను పోటీ చేయక తనకు సంబంధించినటువంటి క్యాడర్కు టికెట్ రాక ఆ క్యాడర్ను పోటీ చేయనీయకుండా వేరే ఎక్కడైనా సీట్లు వస్తాయని చెప్పేసి ఆశించిన వాళ్ళు కూడా అటు పోక ఇటు పోక ఎటు కాకుండా చేసినటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? ఇప్పుడు షర్మిల గారు రాజన్న రాజ్యం తీసుకొస్తాను, రాజన్న రాజ్యం తీసుకొస్తా, నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా, కార్యకర్తల్ని నాయకులు తయారు చేస్తా అని చెప్పిండు. అటువంటప్పుడు సెకండ్ క్యాడర్ ఉన్న నాయకత్వం గాని ఒక రాజకీయంగా మేము ఎదగాలనే ఆలోచనతోటి చాలా మంది షర్మిల గారితో 3800 కిలోమీటర్లు నడిచిండ్రు. అందులో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఆమె తోటి మమేకమైంది. అంటే రాజన్న రాజ్యంలో ఆరోగ్యశ్రీ వచ్చింది, ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి. మరి రాజన్న గారు అంటే రాజశేఖర్ గారు వారి తనయ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు, వారి కుటుంబంలో మాటిస్తే వెనక్కి రారనే ఆలోచనతోటి చాలా మంది వారితో కలిసి నడిచింది. అయితే మధ్యలో కాంగ్రెస్ ఒక జిమ్మిక్కి చేసింది. ఎవరైతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారిని తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ కు రావాలా లేకపోతే కలిసి పొత్తులా పనిచేద్దామని చెప్పేసి వారిని మిస్గైడ్ చేయడం వల్ల మధ్యలో ఆమె సమయం అంతా వృధా అయిపోయింది. ఆమె సమయం అంతా వృధా అయిపోయి ఇక్కడ ఉన్న ఏదైతే క్యాడర్ ఉన్నదో వాళ్ళంతా మనము స్వతహాగా పోటీ చేద్దాం అనుకున్నాము, మేము కాంగ్రెస్ కు యాంటీగా పనిచేస్తూ మీతో వచ్చినాము, మరి మీరు ఇప్పుడు మమ్మల్ని ఎటు కాకుండా ఎట్లా చేస్తారు అన్నారు. పాపం ఆమె తప్పేం లేదు, ఆమె పాదయాత్ర నిస్వార్థంగా చేసింది. ప్రభుత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎండగట్టింది. ప్రతి కాన్ఫరెన్స్కి వెళ్ళిన చోటల్లా ఆ యొక్క ప్రజా ప్రతినిధులు గాని అక్కడ ఉన్న మంత్రుల్ని గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఖచ్చితంగా వాళ్ళ అవినీతి పైన మాట్లాడింది. కరోనా సమయంలో ఆమె బయటకు వచ్చిన తర్వాత కరోనా అనేది కూడా దూరమైంది. అప్పటి వరకు మాస్కులు పెట్టుకునే ప్రజలు ఆమె రోడ్డెక్కిన తర్వాత మాస్కులు మర్చిపోయింది. ఏదైతే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని చూసి భయపడ్డ ప్రతిపక్షాలు కూడా షర్మిల గారు తిట్టడం మొదలు పెట్టిన తర్వాతనే వాళ్ళంతా బయటకు వచ్చింది. అటువంటి మంచి లక్షణాలున్న ఆమె, ఒక విజన్ ఉన్న ఆమె మధ్యలో ఏదో డిస్టర్బ్ అయ్యి ఆమె వెనక్కి వెళ్ళడం తప్పింది. మరి రాజకీయ కోణంలో మరి నాకెక్కడ కూడా పూర్తి క్యాడర్ లేదు, నేను నిలబడితే ఓడిపోతా అనే ఉద్దేశంతో మరి నిల్చొని ఏదైతే నా పరువు పోగొట్టుకునే బదులు నేను ఈసారి ఎన్నికలకు పోకపోతేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో వారు తప్పుకున్నారనే ఉద్దేశం చూడాలి తప్ప ఇంకోటి కాదు. అదే విధంగా ఆమె స్వచ్ఛందంగా ఒక మాట ఇచ్చేది, కాంగ్రెస్ కు నేను మద్దతు ఇస్తున్నా అనకుండా మీకు నచ్చిన వాళ్లకు ఈ రాష్ట్రంలో మరి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ముందుకు సాగుతున్న పార్టీలతోటి మీరు మమేకం రండి, ఆ క్యాడర్ అంతా మరి దేశం కొరకు ధర్మం కొరకు నీతి నిజాయితీ కొరకు పనిచేసే నాయకుల కొరకు పనిచేసేమని చెప్పేసి మరి ఆమె మెసేజ్ ఇచ్చేది ఉండే. కానీ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వమనేది తప్పు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా మళ్ళీ ఏమవుతారు, బీఆర్ఎస్ కు అమ్ముడు పోతారు. మరి ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో వాళ్ళు ఇక్కడ గెలవాలన్నారు కాంగ్రెస్ పార్టీలో నిలబెట్టి కాంగ్రెస్ అంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పకపోవడం వల్లనే బాధ కలుగుతుందా మీకు? మేము బీజేపీకి మద్దతు ఇవ్వమని చెప్పట్లేదు. మరి మీరు అన్నది అక్కడ అర్థవాదే వస్తుంది అంటే కాంగ్రెస్ కి ఇవ్వడం వల్ల లేకుంటే ఇంకోటి చెప్తున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు చెప్పండి. నిజాయితీ ఉన్న వాళ్లకు సపోర్ట్ ఇవ్వమని చెప్పేది ఉండే. కాంగ్రెస్ ఏమన్నారు, కాంగ్రెసే మా నాన్న చనిపోయిన తర్వాత వారి మీద ఛార్జ్ షీట్ పెట్టిన అన్నారు. మరి అటువంటి పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? రైట్, మాకు అన్యాయం చేసిందని చెప్పేసి అన్యాయం చేశారు ఖచ్చితంగా పార్టీ పరంగా అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందర ధర్నా చేశారు, స్ట్రైక్ చేశారు, నినాదాలు చేశారు, దానికి ఏం చెప్తారు? నేను అదే అంటున్నా, మా నాన్నగారు చనిపోయిన తర్వాత వారి మీద ఛార్జ్ షీట్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీ అన్నది. నిన్నటి వరకు కాంగ్రెస్ ముద్దాయి అన్న తర్వాత వాళ్లకు నేను ఆమె రాజకీయం మీద నాకేమి ఎటువంటి సందేహం లేదు. ఆమె డైనమిక్ లీడర్. రైట్, ఆయుష్ గురించి కూడా మాట్లాడదాం మనం. ఆయుష్ గురించి కూడా రైజ్ అయింది ఇప్పుడు ఏపీ నుంచి కూడా, అక్కడ నుంచి కూడా దానిపైన మాట్లాడడం స్టార్ట్ చేశారు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక నిమిషం మాట్లాడే ముందు మీ దగ్గరకు వస్తా.